అందరికి హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దివ్యాంగుల ఉపాధి. అంటే ఏదో కాదండి, మహిళా పిల్లలకు, వికలాంగులకు, వయోవృద్ధులకు మన ప్రభుత్వము వాళ్ళు ఏదైనా ఆ, ఉపాధి గురించి వాళ్ళకు లోన్ సదుపాయం ఇవ్వడం జరుగుతుందండి. ఆ, దీని యొక్క మనకు లెటర్ అనేది మీరు ఇక్కడ మీ డిస్క్రైబ్ మీద చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు 30 యూనిట్ల వరకు మన డిస్టిక్ మనకు రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. ఇది టీబీఓ ఎంఎంఎస్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ లెటర్లో ఇవ్వడం జరిగిందండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ కింద ఇచ్చారు. దీనికి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఆ, ఇది నేను అప్లికేషన్ ఎలా చేయాలి అని మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది ఆన్లైన్లో ఉంటుందండి. ఆన్లైన్లో మీరు పీసీలో కానీ మీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఎన్ని సెక్టార్లు ఉన్నాయి, ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉంది అనేది ఎట్లా అప్లై చేయాలి అనేది ఇప్పుడు నీకు ఈ వీడియోలో పూర్తిగా నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ కింద చూసినట్టయితే మనకు కనీసం 40% పైన ఉండాలండి. 55 సంవత్సరాలు, 21 సంవత్సరాల నుంచి 51 సంవత్సరాల వరకు ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు ఉండాలండి. దాంతో పాటు సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఫోటో, విద్యార్హతలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటి ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అవుతుందండి సైట్లో. ముందుగా మనము చూసినట్టయితే ఇప్పుడు ఇది నేను క్లోజ్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ వీడియో అర్థం కాకపోతే రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుందండి. ముందుగా మన గూగుల్.com వెళ్ళినట్టయితే గూగుల్లో ఓబిఎంఎంఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. చేసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే ఓబిఎంఎంఎస్ సెంట్రల్ ఫర్ గవర్నెన్స్ అని ఉంటుంది. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టే ఇంతకుముందు ఇదే వెబ్సైట్లో మనం మహిళా శక్తి అప్లికేషన్ అనేది చేయడం జరిగింది. దీని వీడియో కూడా మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఎకనామికల్ రిహబిలిటేషన్ స్కీమ్ అండ్ డిజబుల్ వెల్ఫేర్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 23/1/2025 స్టార్ట్ అయిందండి. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 2/2/2025 క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిజబుల్ వెరిఫైర్ అని చెప్పండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబరు, మీ సేవ ఇన్కమ్ నెంబర్ రిక్వైర్డ్ కావాలని చెప్పేసి అంటుండండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఒకవేళ మెయిల్ ఐడితో రెస్పాండ్ కాకపోతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉందండి, ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా అండి. ఇప్పుడు అప్లికేషన్ నెంబర్కి వెళ్ళినట్టయితే కిందికి వచ్చినట్టయితే ఇక్కడ అప్లై విధానం అనేది కొంచెం పర్టికులర్గా చూడండి. మీరు ఇందులో ఏది అప్లై చేసుకుంటారు, యానిమల్ కానీ, అగ్రో కానీ, ఐఎస్బి కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇందులో నేను మీకు సింపుల్ ఉన్నది మాత్రం చెప్తానండి. ఐఎస్బి అని పెట్టండి. ఐఎస్బి పెడితే ఇలా మనకు నార్మల్గా జనరల్గా ఉండే డిటిపి వర్క్ కానీ, ఎలక్ట్రికల్ షాప్ కానీ, జిమ్ కానీ, ఐస్ క్రీమ్ పార్లర్ కానీ, బేకరీ కానీ, బ్యాండ్ సెట్ కానీ, జనరల్ స్టోరేజ్ కానీ, ఇవన్నీ మనకు ఇందులో ఈ ఆప్షన్లో ఉండడం ఉంటుంది. కాబట్టి నేను ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవడం జరిగింది. మీరు ఎందులో అయితే అప్లై చేసుకుంటారో అది మీరు చేసేసుకోండి. మెడికల్ హాల్ కానీ చాలా లాంటివి చాలా ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మెడికల్ షాప్ అని పెట్టినాం. మెడికల్ షాప్కు 50,000 అని చెప్పించినండి. గో కొట్టండి. కొట్టిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి 2024-25 ఫస్ట్ ఇయర్ అనేది. ఓకేనా, కిందికి వచ్చినట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్కులు ఉన్నాయి, ఫిల్ చేయండి. స్టార్ మార్కులు అన్ని స్కిప్ చేసేయండి. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ మీరు ఎంట్రీ చేయండి. చేసినట్టయితే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ యూనిట్ ప్రైస్ చూపిస్తుంది. ఆ పైన యూనిట్ ఎంత చూపిస్తుందో కిందిది కూడా మీరు అంతే ఎంట్రీ చేయండి. మీరు ఏ బ్యాంక్ పెట్టుకుంటారో ఆ బ్యాంక్ పెట్టుకోండి. బ్యాంక్ పెట్టుకున్నాక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికేట్ అండి. సదరం సర్టిఫికేట్ యొక్క నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సదరం సర్టిఫికేట్ల పేరు ఎలా ఉందో ఆ పేరు అనేది అలా ఎంట్రీ చేయండి. ఇక్కడ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిసబిలిటీ ఏముంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డా, విజువలా, లేకపోతే మెంటల్ హిలియన్సా, ఇక్కడ ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సదరం సర్టిఫికేట్ పైన ఎంత % ఉందో చూపిస్తుంది, ఇక్కడ ఎంట్రీ చేయండి. కిందికి వచ్చినట్టయితే సేమ్ మనకు డిజబిలిటీ అని అడుగుతుంది, డిజబిలిటీ పెట్టండి. మేల్ ఆ ఫీమేల్ అవుతుంది, మేల్ ఆ ఫీమేల్ పెట్టండి. ఒకవేళ మీరు రూరల్ సంబంధించి అర్బన్ సంబంధించి అడుగుతుంది. మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ పెట్టుకోండి. ఇక్కడ మీ క్యాస్ట్ అనేది ఎంట్రీ చేయండి. మీకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడు అడగండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఒకటి ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్ అనేది పడడం జరుగుతుంది. మీ విద్యా అర్హత అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇక్కడ మీది ఏ స్కూలు, ఆ స్కూల్ నేమ్ ఇట్లా ఎంట్రీ చేయండి. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు ఏది ఉంటే అది ఎంట్రీ చేయండి.
ఆధార్ కార్డులో వయసు, మొబైల్ నంబరు ఇవన్నీ సేమ్ స్టార్ మార్కులను ఫిల్అప్ చేయండి. మీది అంతా స్కిప్ చేసేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సింపుల్ ఉంటుందండి. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. స్టార్ మార్కులు ఫిల్అప్ చేయండి. స్టార్ మార్కులు ఏంటి అని స్కిప్ చేసేయండి. కిందికి వచ్చిన తర్వాత మనకు డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఇవన్నీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది, సదరం సర్టిఫికేట్ అడుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది, ఎస్ఎస్సి మెమో అడుగుతుంది, రేషన్ కార్డ్ అడుగుతుంది. ఇవన్నీ పెట్టి మనం అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇది అప్లై చేసిన తర్వాత ఈ ఫామ్ను మీ నియరెస్ట్ మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. దాని తర్వాత మిగతా ప్రాసెస్ వాళ్ళు ఒకవేళ మీకు లోన్ శాంక్షన్ అనేది అయితే వాళ్ళు మీకు కాల్ చేసి మీకు అప్రూవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది అండి అప్లికేషన్. ఒకసారి మీకు ఈ అప్లికేషన్ అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఏం లేదండి, సింపుల్గా మనకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెక్టార్ ఇట్లా మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూసుకోండి, మీరు దేనిలో అప్లై చేసుకుంటారో దాన్ని ఖచ్చితంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద గో కొడితే ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తంలో మీకు స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం ఫిల్ చేయండి, స్టార్ మార్క్స్ లేని స్కిప్ చేసేయండి. ఓకేనా అండి? నేను చెప్పిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, అప్లికేషన్ అయిపోతుందండి. ఇంతే అండి ఈ అప్లికేషన్. ఈ వీడియోలో ఏమన్నా మీకు డౌట్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీ కామెంట్లకు నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మనకు హలోశ్రీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి హలోశ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.